వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మీకు నేను చాలా తొందరగా తయారైపోయే వెజిటబుల్స్ మసాలా దాల్ రైస్, అన్నం కూర పప్పు చారు ఇవన్నీ వండుకునే పని లేకుండా ఒకే ఐటెంతో హ్యాపీగా తినేయచ్చండి. లంచ్ బాక్స్కైనా ట్రావెలింగ్కైనా మనం ఇంట్లోకైనా దేనికైనా కానీ చక్కగా సరిపోతుంది ఈ మసాలా వెజిటబుల్ దాల్ రైస్. దీనికోసం నేను ఇలా చిన్న ఆనియన్స్ తీసుకున్నాను, ఒక 5-6, ఒక 2 క్యారెట్లు కట్ చేసి పెట్టుకున్నాను, ఒక బంగాళదుంప, ఒక టమాటా, కాసిన వెల్లుల్లి రెబ్బలు, ఒక పచ్చిమిర్చి, మసాలా సరుకులు, కొత్తిమీర. ఈ గ్లాసు కొలతతో రైస్ తీసుకున్నాను అండి. రైస్ తీసుకుని కడిగి నానబెట్టుకున్నాను. అలాగే ఈ కప్పు కొలతతో కందిపప్పు తీసుకున్నాను. వీటిని కూడా కడిగేసి నానబెట్టుకున్నాను. ఇది మీకు రెండు ఒక అరగంట సేపు నానితే కనుక మనకి దాల్ రైసు చాలా చక్కగా వస్తుందండి. దీంట్లోనే కావాలంటే మనం 1 స్పూను 2 స్పూన్లు పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. నేను ఇవాళ కందిపప్పు, వెజిటబుల్స్, మసాలా సరుకులు వీటితోనే చాలా సింపుల్గా ఈజీగా అయిపోయేట్లాగా ఈ దాల్ రైస్ చేస్తున్నానండి, వెజిటబుల్ దాల్ రైస్. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకునండి, కుక్కర్ పెట్టుకుని దీంట్లో నేను 1 స్పూను నెయ్యి వేస్తున్నానండి. 1 స్పూన్ నెయ్యి, 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఇవి హీట్ అయిన తర్వాత మసాలా సరుకులు వేసుకుందాం. నెయ్యి వేడెక్కిందండి. ఇప్పుడు మనం ఈ మసాలా సరుకులన్నీ వేసేసుకుందాం. ఏమిటంటే దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, మన మరాఠీ మొగ్గ, జాజికాయ ఇవన్నీ వేసానండి. కొద్దిగా నేను కొంచెం రైసే తీసుకున్నాను కాబట్టి ఆ రైస్కి సరిపడగా వేసాను. ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే కనుక మనం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వేయటం లేదండి. మనం వెజిటబుల్స్తో దాల్ రైస్ చేస్తున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే బాగుండదు. ఓన్లీ వెల్లుల్లిపాయలు మాత్రం వేస్తున్నాను. ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను అంతే. ఇవి వేగాయండి. ఇప్పుడు మనం ఈ వెజిటబుల్స్ అన్నీ ఒక్కటే వేసేసుకున్నాం. ఆనియన్స్, టమాటాలు, క్యారెట్లు, పచ్చిమిర్చి అన్నీ ఒకసారి ఇవన్నీ బాగా కలిపేసుకుని మనం ఒక 2 నిమిషాలు మూత పెడితే ఇవన్నీ మగ్గిపోతాయండి బాగాను. అప్పుడు ఆ తర్వాత రైస్, పప్పు, వెజిటబుల్స్ వేగిపోయాయండి. ఇప్పుడు మనం రైసు, పప్పు వేసేసుకుందాము. ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మన ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినా కానీ చక్కగా చేసి పెట్టచ్చండి. ఒక 2 అప్పడాలు వేయించి చక్కగా ఈ మసాలా వెజిటబుల్ దాల్ రైస్ చేసి పెట్టామనుకోండి, అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. మనకి ఈజీగా కూడా అయిపోతుంది. అలాగే రైస్ కూడా వేసేసుకున్నాం. ఇవి 2 వేసేసుకుని కలిపేసి సాల్ట్ వేసి మూత పెట్టేసుకుని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలండి. కొంచెం కొత్తిమీర వేసేస్తున్నాను. అలాగే సాల్ట్ కూడా సరిపడగా సాల్ట్. ఒకసారి కలిపేసుకుని మనము 1 గ్లాసు రైసు, ఒక 1/2 గ్లాసు పప్పు వేసాం కాబట్టి 3.5 గ్లాసుల వాటర్ పడుతుందండి మనకి. కరెక్ట్గా ఇది ఉడకటానికి కరెక్ట్గా 3.5 గ్లాసులు వాటర్ పోసుకుందాం మనం. మూడున్నర గ్లాసుల వాటర్ అయితే కనుక మనకి చక్కగా కరెక్ట్గా ఉడికిపోతుంది. 4 విజిల్స్ వచ్చేంత వరకు మనం దీన్ని ఉడికించుకుందాం. చక్కగా మనకి వెజిటబుల్ దాల్ రైస్ ఉడికిపోయింది. చూసారా, కరెక్ట్ కొలతండి. మనం పప్పుకి ఎంత వేసామో రైస్ ఎంత వేసామో దాన్ని కరెక్ట్గా సరిపడగా వాటర్ పోసాను. చూడండి, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకుని మనం బౌల్లోకి తీసేసుకుందాము. ఈ ఒక్క ఐటెం ఉంటే చాలండి, పిల్లలకు కూడా అన్ని పోషకాలు అందుతాయి. మనం అన్ని కూరలు కూడా వాళ్ళు విడివిడిగా తినమన్నా తినరు. ఇలా మనం చేసి పెట్టేసామంటే వాళ్ళకి బలానికి బలము, మనకి చాలా సులభంగా చేసేసినట్టు అవుతుంది. చూడండి, చక్కగా రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసుకుందాం.
ఇలానండి చక్కగా రెడీ అయిపోయింది. ఇలా మనం ఒక బౌల్లో వేసుకుని పైనుంచి కొద్దిగా నెయ్యి వేసుకుని, అంటే ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, చక్కగా ఒక స్పూన్ నెయ్యి వేసుకుని తినేసామంటే మనకి పూర్తిగా భోజనం చేసేసినట్టు అయిపోతుందండి. మనం వేరే ఏ పదార్థాలు మనం తినాల్సిన అవసరం లేదు. పైనుంచి కొంచెం కొత్తిమీర, కొద్దిగా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ అండి, వేయించి పెట్టుకున్న ఆనియన్స్, ఆ పైన కొద్దిగా నెయ్యి. చాలండి, సూపర్ టేస్ట్. అసలు ఒక్కసారి ట్రై చేసి చూడండి, పిల్లలకి పెట్టండి, పెద్దవాళ్ళకైనా సరే. అసలు మొత్తం మీరు ఎంత చక్కగా తింటారంటే అంత టేస్ట్గా ఉంటుంది ఇది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఈ ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.